ఊరంతా ఎత్తుకుతున్నా. ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి గాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాట రా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? ఒక్కటి అడుగుతా చెప్పు, దాన్ని నిజంగానే మర్చిపోయినావా? అంతే కదా మరి. అయితే నీకు పెళ్ళి ఇష్టమేనంటావు. మన సూర్యుగాని పెళ్ళిరా, చేస్తే బట్టలు భాషంగా కావాలి. అయితే నిజంగానే దాన్ని మర్చిపోయినా అంటావు. నిజంగానే మర్చిపోయినా చెప్తాను. మొన్న దానికి అర్జెన్సప్పుడిని అదే వచ్చిందని ఎట్లా చెప్పినావు? అది వచ్చి బాధపడితే సూర్యగాడి బదులు నువ్వే మాట్లాడినావు. దాన్ని మర్చిపోరా అంటే మర్చిపో. పోనీ ఉన్న మొత్తం సూర్యగాడికి చెప్పరా అంటే చెప్పేశావు. చెప్పసేత కానీ పీకడికి ప్రేమించినావా? అరే నీకు యాదకుందా? వెన్నెల్ని మొదలు ప్రేమించింది నువ్వురా. మాట్లాడితే సూర్యగాని పెళ్లి అంటావు. పెళ్లి పిల్ల వెన్నెలరా. సావు నల్లి కుట్లాడా. రాజల్లింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా. తమ్ముడు చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని దిగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ పెట్టుకుంటాడు. క్యాషియర్ మందు అది కడుపా లేక ఇంకొడుగుంటాను. ఫుల్లియానా అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు వాళ్ళతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మడతో మాట్లాడి అందరినీ లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు ధర్నిగాడు మ్యాచ్ ఓడిపోదని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. భయపెడితే మా గడ్డోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లనే ఉంటది. దీన్నే కూలిచ్చి
ఎత్తి కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 నీ బాంచరు అయ్యా. రాజన్నా 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 నమస్తే రాజన్న. ఎక్కడ వచ్చినాం? వీళ్ళు గలీజ్ గాలు రాజన్న. బార్ను వలగొట్టి ఆగం పట్టించారు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న, ఉన్న మాట చెప్తాన్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజ. ఈ స్టేషన్ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేద్దాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్ రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చికిలో పట్టిందారా? రేయ్, నువ్వు రకుండా పోయాడా కూర్చో. సౌండ్ ఎట్లా రేట్? నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు భూవతిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడిగిపోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడిగిపోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంఖ నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుకు నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు, అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయి. నీకే
రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండి. సర్పంచ్ అంటాం. రేయ్, బార్ని దాటి మనం గెలుస్తామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాప మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. భయమా దోస్తానా అంటే పుల్లు గుద్దైనా సరే దోస్తానే అంట. బ్యాంచత్ ఎట్లయితే గట్లా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. ఒక్క సుఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్ళే. అయితే ఏంది రాజన్న ఇగు, ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతా. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరు నా గావాల వల్లరా? ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు
నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతోని ముత్తుకున్నాం, బారు ఏళ్ళను మారు వండ్రి అని. పండ్లిగిలిచ్చి నవ్విండి తప్ప పనైతే గాలే. బారు ఏళ్ళలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటానా. ఇప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో భార్యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట రాజన్నో. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్లోనే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకులేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిలో అందరూ సమానమే. రండ్రా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ చెట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి గీంత ఉంటుందానే? ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చపోయినకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని. ఈ జన్మకి ఇంతేరా, అచ్చే జన్మలో అయితే ఎన్నెల పెళ్ళం అంతే. అప్పుడు కూడా సూర్యగారు. 'లవ్' చేస్తే?
ఆయనకి ఇచ్చేసుడే. ఆయనకి ఇస్తే ఇట్లా ఎన్నెళ్ళు ఇస్తాం కానీ బాధని ఇట్లా ఇస్తాం రా. ఆడు మన దోస్తుగాడు రా. పోయి తిని వాళ్ళు కొట్టి వచ్చే కొడతా. చిన్న పోరం తిరిగెడతాడు. దోస్తాను ముంగడికి ఇవన్నీ ఎంతరా బ్యాంచ్. బొట్టు పెట్టి తీసుకోమరి. పెళ్ళి అయితే ముద్దుగా అయిందా? అవురా కూర కూడా ఎగ్దం అండినరా దారిని. అవు సూర్య అని పెళ్ళిలో తాగుతలేవేంద్రా. ఇక పట్టు అగురా. నడువురా పోదాం. ఏమైంది నడు ఇప్పుడేందిరా ఈ టైంలో ఈడొస్తాండేంద్రా. పెండ్లై గంటగాలి అప్పుడే బాగా గుర్తుకొచ్చినాదిరా. అరే సూర్యాడు వచ్చిండుగా లోపల పారా నడు.